నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో తరచూ మూత్రానికి వెళుతున్నారా? పసిపిల్లల్ని పక్కన పడుకోబెట్టుకోవటం మంచిదే. కాఫీని అతిగా తాగుతున్నారా? తలనొప్పి ఎప్పుడు ప్రమాదం. ఇంకా హెల్త్ టిప్. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు తరచూ మూత్రానికి వెళ్ళటం అనేది చాలా సాధారణమైన విషయం. అయితే షుగర్ జబ్బు లేకపోయినా తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటే అది ఖచ్చితంగా సమస్యే. మూత్రాశయం అతిగా స్పందిస్తున్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. కొద్ది పరిమాణంలో మూత్రం చేరగానే బ్లాడర్ నిండిపోయిందని మూత్రాశయం నుంచి మెదడుకు సంకేతాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఓవర్ యాక్టివ్ బ్లాడర్గా పిలిచే ఈ సమస్యకు అసలు కారణాలు, చికిత్స, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకి 6 నుంచి 8 సార్లు మూత్ర విసర్జనకు వెళ్ళటం లేదా సుమారుగా 2 లీటర్ల మూత్రాన్ని విసర్జించటం మనందరిలోనూ సహజం. అయితే కొంతమందికి మాత్రం మూత్ర విసర్జన అన్నది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. ప్రతి 10 నిమిషాలకోసారి బాత్రూంకి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. ఎంత ఆపుకుందామనుకున్నా ఆపుకోలేకపోతూ ఉంటారు. అతిమూత్రం సమస్యను షుగర్ జబ్బుకు సంకేతంగా భావించి పరీక్షలు చేయించుకుంటే మధుమేహం ఏమీ లేదని తేలుతూ ఉంటుంది. షుగర్ జబ్బు లేకుండా ఇలా తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటానికి వెనుక మన మూత్రాశయం అతిగా స్పందించటమే ప్రధాన కారణమని చెబుతారు డాక్టర్లు. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఏంటండి, మనం నీళ్ళ సంచి సాధారణంగా ఒక 200 ml కానీ 300 ml కానీ నిండిన తర్వాత మనకి తెలుస్తుంది యూరిన్ రావాలి అన్న సంగతి. ఓవర్ యాక్టివ్ బ్లాడర్లో ఏమవుతుందంటే మనకు బ్లాడర్ కొంచెం ఒక 50 ml 30 ml నిండినా సరే మాటిమాటికి యూరిన్ వస్తూ ఉంటుంది. యూరిన్కి వెళ్ళడం అర్జెంట్ అవ్వడం, లేదంటే యూరిన్ కంట్రోల్లో లేకపోవడం, ఆపుకోలేకపోవడం అనేది జబ్బేనండి. దీనివల్ల దాన్ని అంటారు వాళ్ళ పేషెంట్ ఒక మెంటల్ పీస్ ఒకటి డిస్టర్బ్ అవుతుంది. పగలు ఎక్కువగా వస్తుందా, నైట్ ఎక్కువగా వస్తుందా అన్న దాన్ని బట్టి కూడా వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళ మానసిక స్థితి కూడా దెబ్బతింటుంది. సో అంటే కంపల్సరీ ఇది తరచుగా రావడం గ్యారంటీగా జబ్బే అండి. దీన్ని సింపుల్గా లైట్గా తీసుకునే అవకాశం లేదు. సాధారణంగా మన కిడ్నీలు రోజు మొత్తానికి సుమారుగా 2 నుంచి 3 లీటర్ల వరకు మూత్రాన్ని తయారు చేస్తూ ఉంటాయి. ఇలా తయారైన మూత్రం మూత్ర నాళాల ద్వారా ఎప్పటికప్పుడు మూత్రాశయాన్ని చేరుతూ ఉంటుంది. మూత్రాశయం పూర్తిగా నిండగానే మూత్రాన్ని బయటకు పంపించేయాల్సిందిగా మన మెదడుకు ఇదిగో ఇలా సంకేతాలు వెళతాయి. మెదడు నుంచి తిరిగి ఆదేశాలు అందగానే మనం మూత్ర విసర్జన చేస్తూ ఉంటాం. అయితే తరచూ మూత్రానికి వెళ్లే వారిలో ఈ సంకేతాల వ్యవస్థ గాడి తప్పుతూ ఉంటుంది. మూత్రాశయం నిండకుండానే మెదడుకు రాంగ్ సిగ్నల్స్ వెళ్ళిపోతుంటాయి. నరాల బలహీనత, నరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. అంటే పార్కిన్సనిజం కానీ లేదా పక్షవాతం వచ్చిన వాళ్ళకి కానీ నరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇట్లా వస్తుంది. లేదు అనంటే మనకి దాన్ని ఏమంటారు, మగవాళ్ళు ఉంటారు కొంతమందికి యూరిన్ ద్వారం చిన్నదైపోతుంది. ద్వారం చిన్నదైపోయినా ముక్కేసి యూరిన్ పోతుంటారు. ముక్కేసి నాకు బాగానే పోతుంది అనుకుంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే కొంత సమయం తర్వాత యూరిన్ సంచి పాడైపోతుంది. యూరిన్ సంచి పాడైపోవడం వల్ల దాన్ని ఏమంటారు, తరచుగా ఇంకా మళ్ళీ వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. యూరిన్ సంచి కొంచెం నిండినా సరే ప్రతిస్పందిస్తుంది. మనకి షుగర్ మెయిన్గా యూరిన్ ఎందువల్ల వస్తుందంటే షుగర్ కంట్రోల్లో లేదు, అది డయూరెటిక్లా పనిచేస్తుందండి. షుగర్లో బ్లడ్లో ఎక్కువ అవడం వల్ల మనకి కిడ్నీ నుంచి ఫిల్టర్ అయిపోయి దాంతోపాటు షుగర్తో పాటు యూరిన్ కూడా ఫిల్టర్ అయిపోయి యూరిన్ సంచి నిండిపోయి తరచుగా వస్తుంది. అప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు మనం యూరిన్ పోసుకుంటే కనీసం 300 ml 400 ml అట్లా యూరిన్ పోసుకుంటారు. మనకి ఓవర్ యాక్టివ్ బ్లాడర్లో అట్లా ఉండదండి. ఓవర్ యాక్టివ్ బ్లాడర్లో మనకి పోసుకున్నప్పుడు కొంచెమే వస్తుంది. అతను చెప్తాడు, నేను చాలా కొంచెమే పోసుకుంటున్నానంటే కానీ ప్రతిసారి ఎక్కువసార్లు వెళ్ళవలసి వస్తుందని. మూత్రం తరచుగా రావటం అన్నది కొన్నిసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ 50 ఏళ్లు పైబడిన వారిలో ప్రోస్టేట్ గ్రంథి పెరగటం వల్ల కానీ జరుగుతుంది. కొన్నిసార్లు ఎన్ని పరీక్షలు చేయించినా దీనికి నిర్దిష్టంగా కారణం తెలియకపోవచ్చు. మూత్ర విసర్జన తర్వాత బ్లాడర్ పూర్తిగా ఖాళీ అవుతుందా లేదా అన్నది పరీక్షించాలి. దీన్ని పోస్ట్ వైడల్ రెసిడ్యువల్ యూరిన్ అంటారు. ఇది ఎక్కువగా ఉంటే మూత్రం పూర్తిగా ఖాళీ అవటం లేదని అర్థం.
ఇలాంటి వారికి సిస్టోస్కోపీ మూత్రనాళంలో గొట్టం వేసి చూసే పరీక్ష అవసరం. దీంతో పాటు యూరిన్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందేమో చూడటం కోసం యూరిన్ కల్చర్ పరీక్ష కూడా చేయించాలి. ఏ కారణమూ తెలియకపోతే యూరో డైనమిక్ టెస్ట్ అనే పరీక్ష కూడా చేయాల్సి ఉంటుంది. చిన్న వయసులో ఉన్నవారు ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావటం అంత ప్రమాదకరమేమీ కాదు. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ని స్పెసిఫిక్గా డయాగ్నోస్ చేయడం అన్నది టెస్ట్ గట్టా లేదండి. ఇట్ ఈస్ ఎ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూషన్ అంటారు. అంటే అన్ని టెస్టులు చేసి ఇది కాదు అంటే మనం నిర్ధారించుకొని చివరాకరణ ఇది ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని నిర్ధారిస్తారు సాధారణంగా. లేదంటే యూరోడైనమిక్ టెస్ట్ అని ఉంటుంది. యూరోడైనమిక్ టెస్ట్లో మనం నిర్ధారించవచ్చు. అంటే ఎటువంటి కారణం వలన ఇట్లా యూరిన్ సంచి ప్రతిస్పందిస్తుంది అన్నది మనం చూసుకోవాలండి. అంటే నరాల బలహీనత ఉన్నదా, కింద ఏదైనా అడ్డు ఉన్నదా, లేకపోతే వేరేదే ఇంకా ఏదైనా ఏ ప్రాబ్లం ఉన్నదో చూసుకొని ప్రాబ్లమ్ని ట్రీట్ చేసుకోవాలి. సాధారణంగా ఏదైనా నరాల బలహీనత ఉన్న వాళ్ళకి, నరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్ మాత్రమే ఉంటుందండి. ట్యాబ్లెట్ వేయించుకోవాలి. లేదు ఇంకా చివరాఖరి ట్రీట్మెంట్ కింద యూరిన్కి గొట్టం వేసేసుకోవాలి. మగవాళ్ళందరూ కొంతమంది పర్వాలేదు ముక్కు పోసేసుకుందాం అనుకుంటారు. అండ్ యూరిన్ స్టార్టింగ్లోనే చూపించుకుంటే ఎండ్ స్టేజ్కి వెళ్ళకుండా మొదట్లోనే పూర్తిగా రాకుండా నివారించుకోవడానికి అయితే లేదండి అవకాశం. ట్రీట్మెంట్ మాత్రం ఎర్లీగా తీయించుకుంటే మంచిది. తరచూ మూత్రం వస్తున్నప్పుడు మనసును నిగ్రహించుకోవటం మొదటి పరిష్కారం. ఇంకో 10 నిమిషాలు ఆగుదాం, పావుగంట ఆగుదాం అనుకుంటూ మూత్ర విసర్జనను వాయిదా వేస్తూ ఉండాలి. మూత్రాశయం పూర్తిగా నిండిపోయింది, ఇక ఎంతమాత్రం ఆపుకోలేం అనుకున్నప్పుడే మూత్ర విసర్జనకు వెళ్ళాలి. ఇక ఉద్యోగ వ్యాపారాల రీత్యా బయట తిరిగే వాళ్ళు బయటకు వెళ్లే ముందు మూత్ర విసర్జన చేయటం, సాధ్యమైనంత తక్కువగా నీళ్లు తాగటం చేయాలి. ఇలా చేస్తుంటే మూత్రంపై చక్కగా అదుపు వస్తుంది. అప్పటికీ అతిమూత్రం సమస్యగా ఉంటే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. పిల్లలు పుట్టాక వారికి ఊహ తెలిసే వరకు వారిని తమ పక్కలో పెట్టుకోవటం మన దగ్గర తల్లులకు అలవాటు. ఇలా చేయటం వల్ల సమయానికి పాలివ్వడానికి సౌకర్యంగా ఉంటుందని, పిల్లలు ధైర్యంగా ఉంటారని, తల్లిదండ్రులతో దగ్గరతనం ఏర్పడుతుందని నమ్ముతారు. కానీ పాశ్చాత్య దేశాల్లో ఇందుకు భిన్నంగా 9 నెలలు రాగానే పిల్లల్ని విడిగా పడుకోబెట్టేస్తారు. వారికంటూ ప్రత్యేక గదుల్ని కేటాయిస్తారు. అయితే పసితనంలో పిల్లల్ని పక్కలో దగ్గరగా పడుకోబెట్టుకోవటం వల్ల భవిష్యత్తులో వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరని, వారిలో పలు మానసిక సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు చాలామంది. ప్రస్తుతం మన దేశంలోనూ పిల్లల్ని దూరంగా పడుకోబెట్టుకోవటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పిల్లల్ని తల్లులు పక్కలో పడుకోబెట్టుకోవటం వల్ల వచ్చే నష్టమేమీ లేదని చెబుతోంది ఒక తాజా అధ్యయనం. ఇంగ్లాండ్లోని ఎసెక్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 17,000 మంది చిన్నారులపై 11 ఏళ్ల పాటు పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించింది. పరిశోధనలో భాగంగా తల్లులకు, పిల్లలకు విడివిడిగా ప్రశ్నావళిని అందించి ఆపై సమాధానాలు రాబట్టారు. సమాధానాల్ని క్రోడీకరించి పరిశీలించినప్పుడు అమ్మలకు దూరంగా వేరే గదుల్లో నిద్రించిన చిన్నారులతో పోలిస్తే తల్లులతో పాటు నిద్రించిన వారి మేధో వికాసంలో కానీ, నిర్ణయాలు తీసుకునే శక్తిలో కానీ ఎలాంటి తేడాలు కనిపించలేదని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల్ని వారి ఊహ తెలిసే వరకు పక్కలో పడుకోబెట్టుకోవటం మంచిదేనని నిపుణులు సూచిస్తున్నారు. గింజ మట్టిలో పడితే మొక్కవుతుంది, అదే పొట్టలో పడితే మనకు బలమవుతుంది. ప్రతిరోజు గుప్పెడు మొలకెత్తిన గింజల్ని నోట్లో వేసుకుంటే చక్కటి ఆరోగ్యం సొంతమవుతుందని చెబుతారు నిపుణులు. మనం తీసుకునే ఆహారంలో గింజ ధాన్యాలే ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. మామూలు గింజల కంటే మొలకలు వచ్చిన గింజలలోనే పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. ముడి ధాన్యాల కంటే, మామూలు గింజల కంటే మొలకెత్తిన గింజలు త్వరగా జీర్ణమవుతాయి. గింజలు మొలకెత్తే సమయంలో వాటిలో క్లోరోఫిల్ శాతం ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారికి క్లోరోఫిల్ ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. షుగర్ జబ్బుతో బాధపడే వాళ్ళు ప్రతినిత్యం ఉదయం పూట ఉపాహారంగా మొలకెత్తించిన గింజల్ని తీసుకోవటం వల్ల వారిలో షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుంది. గింజలు మొలకెత్తేటప్పుడు జరిగే రసాయనిక మార్పుల వల్ల విటమిన్లు, పీచు పదార్థాల శాతం అనూహ్యంగా పెరుగుతుంది.
ఇవన్నీ మన పొట్టలో జీర్ణక్రియను సవ్యంగా ఉంచుతాయి. మొలకెత్తిన గింజలను శరీరానికి శక్తినిచ్చే ఎంజైముల ఖజానాగా చెప్పుకోవచ్చు. మొలకెత్తిన గింజలలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. మాంసకృత్తులు, విటమిన్ల శాతం బాగా ఎక్కువగా ఉంటుంది. ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు మొలకల్ని ప్రతినిత్యం ఆహారంగా అందించటం చాలా మంచిది. మొలకలను పచ్చిగా తినలేని వారు గింజలను తాలింపు వేసి అందులో సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, కొత్తిమీరను చల్లి ఆ మిశ్రమంలోకి కొద్దిగా నిమ్మరసాన్ని పిండి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. పొద్దున్న లేవగానే కాఫీ తాగందే మనలో చాలా మందికి రోజు మొదలవదు. మనలో కొంతమందికి కాఫీ తాగడం అనేది పెద్ద వ్యసనంగా ఉంటుంది. చాలా తరచుగా కాఫీ తాగేస్తూ ఉంటారు. కొందరైతే భోజనానికి ముందు, తర్వాత కూడా కాఫీని సిప్ చేస్తూ ఉంటారు. నిజానికి ఈ ధోరణి ఏమంత మంచిది కాదు. అతిగా కాఫీ తాగడం వల్ల మనకు మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని చెబుతారు నిపుణులు. కాఫీని అతిగా తీసుకోవటం వల్ల తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. వేడివేడి కాఫీ గొంతులోకి దిగుతుంటే ఆ మజానే వేరు. వెంటనే ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. అప్పటిదాకా ఉన్న నిస్సత్తువ మటుమాయమైపోతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇదంతా కాఫీలోని కెఫీన్ మహత్యమే. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఫలితంగా చురుకుదనం, హుషారు వస్తుంది. కాఫీ తాగిన గంటలోపు రక్తంలో కెఫీన్ స్థాయిలు తారాస్థాయికి చేరుకుంటాయి. దీని ప్రభావం 4 నుంచి 6 గంటల వరకు కనపడుతుంది. అయితే దీంతో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. ముఖ్యంగా నిద్రలేమితో బాధపడేవారు సాయంత్రం పూట కాఫీ తాగకపోవటమే మంచిది. ఇక అతిగా కాఫీ తాగటం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దీంతో ఉప్పు, నీరు ఎక్కువగా బయటికి వెళ్ళిపోయి ఒంట్లో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. ఇక ఇప్పటికే ఛాతీలో మంట వంటి సమస్యలతో బాధపడేవారు కాఫీని ఎక్కువగా తాగకుండా ఉండటమే మేలు. కాఫీలోని కెఫీన్ జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇది ఛాతీలో మంట, పులితేనుపుల వంటి సమస్యలకు దారితీయచ్చు. కెఫీన్ రక్తపోటు పెరిగేలా చేస్తుంది. కాబట్టి హై బీపీ బాధితులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనం తిన్న ఆహారంలోని కాల్షియంను శరీరం గ్రహించుకునే ప్రక్రియకు కెఫీన్ అడ్డు తగులుతుందని చెబుతారు నిపుణులు. కాబట్టి ఒంట్లో కాల్షియం మోతాదులు తక్కువగా ఉన్నప్పుడు కాఫీకి దూరంగా ఉండాలి. భోజనం చేయటానికి గంట ముందు, ఆ తర్వాత గంట వరకు కాఫీ, టీలను తీసుకోవటం హానికరమని ఐసీఎంఆర్ హెచ్చరిస్తోంది. ఐరన్ శోషణ ప్రక్రియలో కెఫీన్ అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది. అందుకే భోజనం తీసుకునే ముందు, ఆ తర్వాత కొంత సమయం పాటు వీటిని తీసుకోకపోవటమే మంచిదని సూచించింది. వేళకు కాఫీ తాగకపోతే కొంతమందికి తలనొప్పి వచ్చేస్తుంది. కొంచెం తీవ్రంగా ఆలోచిస్తే తలలో నొప్పి మొదలైపోతుంది మరికొందరికి. ఇక మైగ్రేన్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. తలపై సమ్మెటు పోటులా, తలలో సూదులతో పొడుస్తున్నట్టుగా వేధిస్తుంది. మనలో కొంతమందికి మామూలు తలనొప్పితో పాటు అప్పుడప్పుడు మైగ్రేన్ బాధలు కూడా బాధిస్తూ ఉంటాయి. చీటికి మాటికి వేధించే ఇలాంటి తలనొప్పుల గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రైమరీ హెడేక్స్ అంటే ఏంటి? ప్రైమరీ హెడేక్స్లో ప్రధానంగా 3 రకాలు చెప్పుకుంటాం. ఒకటి టెన్షన్ టైప్ హెడేక్, ఒకటి మైగ్రేన్ హెడేక్, మూడోది క్లస్టర్ హెడేక్. ఈ పాపులేషన్ స్టడీస్ ప్రకారం చూసుకుంటే, అంటే జనరల్గా ఈ పాపులేషన్లో టెన్షన్ టైప్ హెడేక్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకొని డాక్టర్ దగ్గర చూస్తే మోస్ట్ కామన్గా మైగ్రేన్ టైప్ ఆఫ్ హెడేక్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ క్లస్టర్ హెడేక్ అనేది ట్రైజమినల్ ఆటోనామిక్ సెఫలాల్జియాస్లో ఒక భాగం. ఇందులో క్లస్టర్ హెడేకే కాకుండా పెరాక్సిస్మల్ హెమిక్రీనియా, క్రానిక్ పెరాక్సిస్మల్ హెడేక్ అని కూడా వేరే రకాలు ఉంటాయి. మైగ్రేన్ ఎందుకు వస్తుంది? చికిత్స ఏంటి? మైగ్రేన్ హెడేక్ అనేది పార్శ్వనొప్పి అని అంటాం. ఈ మైగ్రేన్ హెడేక్లో తలలో ఒకవైపు తలనొప్పి వస్తుంది. దాన్ని హెమిక్రేనియల్ హెడేక్ అని అంటాం. ఒకసారి కుడివైపు, ఒకసారి ఎడంవైపు, లేదా ఒకవైపుతో స్టార్ట్ అయ్యి తలంతా కూడా రావచ్చు. ఇది చాలా సివియర్గా ఉండటమే కాకుండా దాంతో పాటు వికారము, వాంతులు అవ్వడము, లైట్ చూస్తే ఇబ్బంది, ఫోటోఫోబియా అని అంటాం,
లేదా ఏమన్నా చిన్న సౌండ్లు కూడా తట్టుకోలేకపోవడం ఫోనోఫోబియా అని అంటాం. ఈ అసోసియేటెడ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఈ మైగ్రేన్ హెడేక్లో 4 ఫేజెస్ ఉంటాయి. ఒకటి ప్రోడ్రోమ్, నెక్స్ట్ ఆరా, నెక్స్ట్ హెడేక్ ఫేజ్, లాస్ట్ది పోస్ట్డ్రోమ్. సో ఈ ఒక్కొక్క ఫేజ్కి సంబంధించి కారణం అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండర్లయింగ్ ప్యాథోజెనిసిస్ అనేది మారుతుంది. మైగ్రేన్ అనేది కార్టికల్ స్ప్రెడింగ్ డిప్రెషన్ అని ఒక థియరీ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మన బ్రెయిన్లో ఒక అలలాగా నరాలు డీపోలరైజ్ అవుతాయి. అవి డీపోలరైజ్ అయినప్పుడు ట్రైజమైనల్ వాస్క్యులర్ సిస్టమ్ అనేది సెన్సిటివ్గా మారుతుంది. ఇప్పుడు మన రక్తనాళాల చుట్టూతా నరాలు ఇన్నోవేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవి ట్రైజమైనల్ నర్వ్స్ అని అంటాము. సో ఈ కార్టికల్ స్ప్రెడింగ్ డిప్రెషన్ మూలంగా ఈ నరాల లోపల రక్తనాళాల చుట్టూతా ఉన్న ట్రైజమైనల్ ఆఫరెన్స్ అనేవి చాలా సెన్సిటివ్గా మారుతాయి. అవి సెన్సిటివ్గా మారటం మూలంగా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేవి వస్తాయి. మన మెనింజియస్ అంటే బ్రెయిన్ చుట్టూతా ఉన్న కవరింగ్స్లో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే ఈ పెయిన్ సెన్సిటివ్ మెనింజెస్లో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అవి సివియర్గా వచ్చినాయో అది హెడేక్కి దారితీస్తుంది. అక్యూట్ అబార్టివ్ ట్రీట్మెంట్స్ లేదా ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ అని 2 రకాలుగా ఇస్తూ ఉంటాం. ఒకవేళ హెడేక్ సివియరిటీ కనుక బాగా ఎక్కువగా ఉంటే అప్పుడు అక్యూట్ అబార్టివ్ ట్రీట్మెంట్స్ వాడతాం. దీనికి ఎన్ఎస్ఐడ్స్ అని, నాన్ ఎన్ఎస్ఐడ్స్ అని 2 కేటగిరీస్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఎన్ఎస్ఐడ్స్ కింద మన నాప్రాక్సిన్, ఐబుప్రోఫెన్, ఆస్పిరిన్ ఈ డ్రగ్స్ అన్నీ ఇస్తాం. నాన్ ఎన్ఎస్ఐడ్స్ అంటే పారాసిటమాల్, అసిటమినోఫెన్ అనేవి ఎక్కువగా ఇస్తూ ఉంటాం. ఒకవేళ ఈ ట్రీట్మెంట్కి గనక రెస్పాండ్ అవ్వకపోతే ఆ అక్యూట్ మైగ్రేన్ ఇంకా పవర్ఫుల్గా ఇంట్రావాస్క్యులర్ కానీ ఇంట్రావీనస్గా కానీ ఇంజెక్షన్స్, కిట్రోలాక్ ఇంజెక్షన్స్ అవి కూడా ఇస్తూ ఉంటాం. ఒకవేళ వీటికి కూడా రిలీఫ్ లేకపోతే కనుక ట్రిప్టాన్స్, సుమాట్రిప్టాన్, ఆల్మోట్రిప్టాన్ అని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అదే ఒకవేళ హెడేక్ సివియరిటీ కనుక ఎక్కువ అవుతుంది, 4 or 5 ఎపిసోడ్స్ ఇన్ ఎ మంత్ మనం పని చేసుకోలేనంత సివియర్గా హెడేక్స్ వస్తున్నాయి అని అంటే కనుక వాళ్ళు కంపల్సరీ ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ అనేది వాడాల్సి ఉంటుంది. ఈ ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ అనేది యూజువల్లీ 3 months ఇస్తాం. ఒకవేళ తగ్గకపోతే 6 months వరకు కూడా పొడిగిస్తాం. ఈ ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్లో కాల్షియం ఛానల్ బ్లాకర్స్, బీటా బ్లాకర్స్, ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ అని వేరియస్ కేటగిరీస్ ఉంటాయి. అయితే మనం సాధారణంగా బీటా బ్లాకర్స్లో ప్రొప్రనోల్ అనేది వాడుతూ ఉంటాము. కాల్షియం ఛానల్ బ్లాకర్స్లో ఫ్లునర్జీన్ అనేది వాడుతూ ఉంటాము. ఒకవేళ ఈ ఫస్ట్ లైన్ డ్రగ్స్కి రెస్పాండ్ అవ్వకపోతే గాబపెంటిన్, కార్బమజెపిన్ అని సెకండ్ లైన్ డ్రగ్స్, టోపిరమేట్ అని యాంటీ కన్వల్సెంట్ డ్రగ్స్ కూడా వాడుతూ ఉంటాము. టెన్షన్ హెడేక్ అంటే ఏంటి? చికిత్స ఎలా ఉంటుంది? టెన్షన్ హెడేక్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రైమరీ హెడేక్. అయితే ఈ టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్లో మైగ్రేన్లో ఉన్నంత సివియర్ హెడేక్ లేకపోయినా కూడా 2 వైపులా రావడం, తల నొక్కేసినట్లు అయిపోతుంది అని చెప్పి పేషెంట్స్ యూజువల్లీ డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఈ టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ యూజువల్లీ స్ట్రెస్ ఎక్కువ ఉండే వాళ్ళల్లో, నిద్ర తక్కువ పోవడం, స్ట్రెయిన్ అవ్వడము, ఆల్కహాల్ తీసుకోవడం లాంటి కారణాల మూలంగా ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఈ టెన్షన్ టైప్ హెడేక్ కూడా ఎప్పుడైనా ఒకసారి వస్తే దాన్ని ఎపిసోడిక్ అని అంటాము. పద్దాకా వస్తే కనుక పర్సిస్టెంట్ అంటాం. 15 days కంటే ఎక్కువగా నెలలో వస్తే కనుక దాన్ని క్రానిక్ టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ అని అంటాం. ఈ క్రానిక్ టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్కి వెళ్ళిపోతున్నారు పేషెంట్స్ అని అంటే కనుక వాళ్ళకి డెఫినెట్గా మనం ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా ఒకవేళ పెయిన్ సివియరిటీ ఉంటే అక్యూట్ అబార్టివ్ ట్రీట్మెంట్స్ కింద ఎన్ఎస్ఐడ్స్ కానీ నాన్ ఎన్ఎస్ఐడ్స్ కానీ వాడతాము. ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్కి యూజువలీ ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ లైక్ అమిట్రిప్లిన్, నార్ట్రిప్లిన్ డ్రగ్స్ లేదా సెరటోనిన్, నారెపినెఫ్రిన్ రియాప్టేక్ ఇన్హిబిటర్స్, వెన్లాఫ్లాక్సిన్, డెస్వెన్లాఫ్లాక్సిన్, మిర్టజెపిన్ లాంటి మందులు వాడుతూ ఉంటాము. మిక్స్డ్ హెడేక్స్ అంటే ఏంటి? ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఏదైనా కాంబినేషన్లో వస్తూ ఉంటే దాన్ని మిక్స్డ్ టైప్ ఆఫ్ హెడేక్స్ అని అంటాము. మైగ్రేన్ విత్ టెన్షన్ హెడేక్ ఉండొచ్చు, అలాంగ్ విత్ క్లస్టర్ హెడేక్ కూడా ఉండొచ్చు. వీటికి కూడా ఒకవేళ సివియర్గా ఉంటే కనుక ఎన్ఎస్ఐడ్స్ ఇవ్వటం అక్యూట్ అబార్టివ్ ట్రీట్మెంట్ కింద లేదా ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ చేసుకుంటాము. ప్రైమరీ హెడేక్స్పై ఎలాంటి అవగాహన అవసరం? ఈ ప్రైమరీ హెడేక్స్ అనేవి యూజువల్గా ఏదో ఒక ట్రిగర్ ఫ్యాక్టర్ అనేది ఉంటేనే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ తీసుకున్నాము. మైగ్రేన్ హెడేక్ అనేది ప్రెసిపిటేట్ అవ్వడానికి మనకి కొన్ని కారణాలు ఉంటాయి.
అవి స్ట్రెస్ అవ్వచ్చు, నిద్ర సరిగా పోకపోవడం, డీహైడ్రేషను, వేళకి తిండి సరిగా తినకపోవడం, ఎక్కువగా స్క్రీన్స్కి ఎక్స్పోజర్ ఉండడం, లౌడ్ నాయిసెస్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం, అలాగే అలవాట్లు ఆల్కహాల్, స్మోకింగ్ కానీ, ఎక్కువ కెఫినేటెడ్ డ్రింక్స్ అంటే ఈ గ్యాస్ ఉన్న డ్రింక్స్ అవి ఎక్కువ తాగడము, లేదా కొన్ని రకాల ఫుడ్స్, కొంతమందికి చీజ్, నట్స్ లేదా చైనీస్ సాల్ట్ అది ఎక్కువ ఉన్న ఫుడ్స్ అంటే జంక్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ ట్రిగర్ ఫ్యాక్టర్స్ అని అంటాం. ఈ ఫ్యాక్టర్స్లో ఏదో ఒకటి ఉంటేనే ఈ మైగ్రేన్ హెడేక్ అనేది స్టార్ట్ అవటం జరుగుతుంది. సో ఒకవేళ ఈ ఫ్యాక్టర్స్లో ఏమైనా పేషెంట్ ఐడెంటిఫై చేయగలిగితే, ఈ ఫ్యాక్టర్స్ని మనం కొంత అవాయిడ్ చేయగలిగితే సగం ట్రీట్మెంట్ అక్కడ అయిపోయినట్టే. 50% ఆఫ్ ద హెడేక్స్ కట్ షార్ట్ అయిపోతాయి. మిగతా 50% మెడిసిన్స్ ద్వారా మనం తగ్గించుకోవడానికి వీలవుతుంది. అలాగే హెడేక్ ఉన్నా కూడా పర్లేదులే ఏదో ఒక చిన్న హెడేకే అని అశ్రద్ధ చేయటం కూడా మంచిది కాదు. ఒకవేళ హెడేక్తో పాటు ఏమన్నా ఫీవర్ ఉంటున్నా, వామిటింగ్ సివియర్గా అయిపోతున్నా, కళ్ళు ఇన్ఫెక్షన్ కానీ, కంటి చూపు కోల్పోవడం కానీ, చెయ్యి కాలు వీక్నెస్ వస్తున్నా, ఈ రెడ్ ఫ్లాగ్స్ అని అంటాం. సో హెడేక్తో పాటు ఇలాంటి రెడ్ ఫ్లాగ్స్ ఏమన్నా ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జాగ్రత్తలతో పాటు హెల్దీ ఫుడ్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడం డైట్లో చాలా ఇంపార్టెంట్, అలాంగ్ విత్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. తరచూ తలనొప్పి వేధిస్తున్నప్పుడు ఒకసారి అన్ని రకాల పరీక్షలు చేయించుకోవటం మేలు. ఇక జీవనశైలి, అలవాట్లు, ఆహార విహారాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే చిటికీ మాటికి వేధించే తలనొప్పుల ముప్పును చాలా వరకు నివారించుకోవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. బహిష్టు నొప్పితో బాధపడుతున్నప్పుడు అర చెంచాడు వసపొడిని కలిపిన గోరువెచ్చటి నీళ్లను రోజుకు 2 సార్లు తాగటాన్ని అలవాటు చేసుకోండి. వేధించే నెలసరి బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.